రాజుగారు నాకు ఫోన్ చేస్తున్నారు. హలో రాజుగారు. బాబు గారు, రాజుగారు ఏడుస్తున్నారేంటి? ఏమైంది? మీరు వెంటనే బయలుదేరి హైదరాబాద్ వచ్చేయండి బాబు. త్వరగా రండి బాబు. ఏమైంది రాజుగారు? ఎందుకు ఏడుస్తున్నారు? రాజుగారు ముందు ఏం జరిగిందో చెప్పండి. అహల్య ఇంట్లో లేదు బాబు. వాట్? బిడ్డను వదిలేసి వెళ్ళిపోయింది బాబు. ఏమంటున్నారు రాజుగారు? అహల్య ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? ముందు మీరు ఇక్కడికి రండి బాబు. ఇక్కడికి వచ్చాక మీతో అన్ని విషయాలు వివరంగా చెప్తాను. బాబు ఏం చేస్తున్నాడు? తల్లి కోసం బాబు గుక్క పెట్టి ఏడుస్తున్నాడు బాబు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. అహల్యేమో ఫోన్ ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోయింది. మీరు త్వరగా రండి బాబు, నేను ఇంట్లో లేను, నన్ను గెంటేశారు. సరే రాజుగారు, నేను వెంటనే వస్తున్నాను. అసలు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఏంటి? అసలు ఇంట్లో ఏం జరుగుతుంది? ఇంటికి ఫోన్ చేస్తానేమో గుడికి వెళ్ళిందని చెప్తున్నారు. నేను ఇమీడియట్గా ఇంటికి వెళ్ళిపోవాలి. అహల్య గారు ఫోన్ తీయకపోతే బయటికి వెళ్ళి ఉంటారేమో అనుకున్నాను. ఇంట్లో వాళ్ళేమో గుడికి వెళ్ళారు అని చెప్పారు, కానీ రాజుగారేమో అహల్య గారు ఇంట్లో నుంచి వెళ్ళిపోయారని చెప్తున్నారు. అసలు అహల్య విషయంలో ఏం జరుగుతోంది? తన ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్న విషయం నాతో ఒక్క మాట కూడా ఎందుకు చెప్పలేదు? నేను వెళ్ళేటప్పుడు కూడా నన్ను సంతోషంగానే సాగనంపారు. ఎందుకు ఇలా జరుగుతుంది? ఈ ఇంటి కోడలిగా ఉండాల్సిన అన్ని హక్కులు, అధికారాలు అహల్యకున్నాయి. शिवाय च निरञ्जनाय च निरञ्जनाय च शम्भो नेत्रत्रयाय शम्भो नागप्रियाय शिव शम्भो वैद्यनाथाय व्योमकेशाय विश्वेश्वराय शम्भो वृषभारूढा शम्भो वेदविहार शिव शम्भो शूलायुधर शम्भो शैलसुतावर शम्भो పొద్దున్ననగా మొదలైన ఏడుపు ఇంకా ఆగలేదు. మీరన్నట్టు ఏడ్చి వాడిపోతే ఆస్తంతటికి మన బుజ్జిగాడే వారసుడవుతాడు. అంతే కదా వంతిక. బాబు పోయాడనుకో, అహల్య తిరిగొచ్చినా గౌతమ్ ఇంట్లోకి రానివ్వడు. గౌతమ్కి అదితికి పెద్దావిడ పెళ్లి చేసేయడం గ్యారంటీ. పాపి చిరాయివు అని మనం అనుకోగాని అదితి వచ్చేసింది చూడండి. ఏంటమ్మా, బాబుకి పాలు పట్టడానికి ఎవరినైనా తీసుకొస్తానని అన్నావు కదా? అది ఆంటీ. ఏమైందమ్మా? ఆ అమ్మాయి కనిపించలేదా? లేదా బిడ్డకి పాలు ఇవ్వడానికి ఒప్పుకోలేదా? ఆయుష నా బెస్ట్ ఫ్రెండ్ అంకుల్. తను ఒప్పుకోకపోవడం అంటూ ఉండదు. మరేంటది సమస్య?
నేను ఆయేషా ఉండే ఏరియాకి వెళ్ళి వెతికాను బామ్మగారు. ఆయేషా ఆ ఏరియాలో కనిపించలేదు. తన గురించి అక్కడ ఉన్న వాళ్ళను అడిగాను. తను కనిపిస్తే తనను తీసుకొని మన ఇంటికి రమ్మని చెప్పాను. అప్పటి వరకు బాబు ప్రాణాలు కాపాడేది ఎలాగమ్మా? వీడసలు ఏడు పాపడం లేదు. తల్లి పాల కోసం ఒకటే ఏడుస్తున్నాడు. మీ హాస్పిటల్లో వేరే ఎవరైనా డెలివరీ అయిన అమ్మాయి ఉంటే చూడమ్మా. వాళ్ళని కొంచెం సాయం చేయమని అడగమ్మా. నేను అన్ని ప్రయత్నాలు చేస్తున్నాను అంకుల్. మా హాస్పిటల్లో డెలివరీ అయిన వాళ్ళు డిశ్చార్జ్ అయి వెళ్ళిపోయారు. వాళ్ళ అడ్రస్లో ఎంక్వైరీ చేయమని చెప్పాను. అలాగే మా డాక్టర్స్ గ్రూప్లో కూడా డెలివరీ అయిన అమ్మాయిల గురించి మెసేజ్ పెట్టాను. ఎవరో ఒకరు త్వరగా రెస్పాండ్ అవుతారు. బాబుకి పాలివ్వడానికి వస్తారు. మీరేమీ వరి అవ్వకండి అంకుల్. బాబుకి ఏం కాదు. నేనున్నాను కదా. నేను బాబుని కాపాడుతాను. బాగానే గాలం వేస్తుందండి. ఆల్య లేకపోవడం చూసి ఇదే అవకాశం అనుకొని ఉంటుంది. అదితి గురించి మనకు తెలీదా? తనకు చిన్న ఛాన్స్ ఇచ్చినా సరే అల్లుకుపోతుంది. కన్న తల్లేమో కనికరం లేకుండా కర్కశంగా వదిలేసి వెళ్ళిపోయింది. ఏ సంబంధం లేని అదితి బిడ్డ కోసం కష్టపడుతుంది. అదితికున్న బాధ్యత అహల్యకుండుంటే పరిస్థితి ఇంతవరకు వచ్చుండేది కాదు.